దాంట్లో బ్యాంకాక్లో ఉన్న తెలుగు వాళ్ళందరం కలిసి గోశాలకైతే వచ్చేసాము. ఫస్ట్ నేను వినగానే షాక్ అయ్యాను, బ్యాంకాక్లో కూడా గోశాల ఉందా అని. పుట్టి పెరిగింది అంతా పల్లెటూరులోనే కాబట్టి నేను మ్యాక్సిమం గోవుల దగ్గరికి వెళ్ళి వాటికి ఫీడ్ చేయడం, పూజలు చేయడం అన్నీ చేసాము చిన్నప్పుడు. ఆవుని ఇండియాలో గోమాతగా పూజిస్తారు, లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పూజిస్తారు కదా. ఇప్పటికీ ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా గోమాతని ఇంట్లోకి తీసుకొస్తారు, ఆవు దూడల్ని. మీకు గోవుల మీద ఏమన్నా మెమరీ ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మేము వీటన్నిటికీ ఫీడ్ చేసేస్తున్నాము. ఒక రకమైన ఆకులు పెడుతుంటే తినట్లేదు, రకరకాల ఆకులు పెడితేనే తింటున్నాయి. మంచి ఆకలి మీద ఉన్నాయి, ఎవరేం పెట్టినా కరాకర నవ్వులేస్తున్నాయి అనమాట. ఈ బుడ్డి దూడని మోక్షి పట్టుకుందామని చూస్తున్నాడు. చక్కగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది. భూమి మీద ఏ ప్రాణికైనా అమ్మ ప్రేమ మించింది ఏది ఉండదు కదా. మోక్షి ఫస్ట్లో భయపడ్డాడు, కానీ స్లోగా వాటి దగ్గరికి వెళ్ళడం, వాటికి ఫీడ్ చేయడం అలవాటైంది వాడికి. మీలో ఎంతమందికి తెలుసు గోశాల అంటే ఏంటో? నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. అసలు ఈ వర్డ్ సాంస్క్రిట్ నుంచి తీసుకోబడిందంట. గో అంటే కౌ, శాల అంటే షెల్టర్ అని అర్థం. టోటల్గా ఆవులకి ఒక షెల్టర్ ఇచ్చేదాన్ని గోశాల అంటారు. 360 డిగ్రీస్ వరకు ఆవులు వాటి కళ్ళని తిప్పగలవంట. అలాగే దాదాపు 10 కిలోమీటర్ల అవతల ఉన్న స్మెల్ కూడా ఆవు పసిగట్టగలదంట. ఆవు వల్ల అన్నీ మనకి లాభాలే, అవునా కదా. పూర్వకాలం ఆవు మూత్రాన్ని కూడా తాగేవారు. వీటికి నిద్ర చాలా తక్కువ అంటండి. 24 గంటల్లో కనీసం 4 గంటలు కూడా పడుకోవంట. నా పక్కనుంది శ్రావణి గారు, బ్యాంకాక్ పిల్ల. మేమిద్దరం చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆవుకు తినిపిస్తున్నాము. ఈ ఆవుకి చెవులు చూసారా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో, చాలా బారున్నాయి కదా. దీని పేరేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సండే వెళ్ళాము, పిల్లలందరూ ఖాళీగా ఉన్నారు కదా, చక్కగా వాటికి ఫీడ్ చేస్తున్నారు అందరూ. ఒక చీఫ్ గెస్ట్ కూడా వచ్చారు. ఆయన గోవుల్ని ఎలా కాపాడాలి, ఎలా పెంచాలి అన్నీ చెప్తున్నారనమాట. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మోక్షి చక్కగా వాటితో టైం స్పెండ్ చేశాడు కాసేపు. తర్వాత అందరం కలిసి స్నాక్స్ తిన్నాము. చూడండి, బజ్జీ, సమోసా అండ్ పకోడీ, మంచి స్నాక్స్ దొరికాయి ఈసారి. బజ్జీ చూసారా, నా ఫేస్ అంత ఉంది. మోక్షికి పిల్లలు కనిపిస్తే చాలు, ఇంకా మనకి దొరకడు, ఆకలి నిద్ర అన్నీ మర్చిపోతాడు. వెళ్ళేదారిలో హోలీ ఈవెంట్స్ జరుగుతుంటే వాటిని కూడా ఒక లుక్ వేసి వెళ్ళిపోయాం. చూసారా ఎలా తడుపుకుంటున్నారో ఒక్కొక్కరు. వీడియో ఎలా ఉంది? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.